హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీణ హుడ్ వ్లాగ్స్. ఈరోజు నేను సింపుల్గా ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. వంట కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ రెసిపీని ఎలా చేశానో మీకు తెలియాలంటే వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. సో రండి ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు పెనంలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి అలాగే ఎగ్స్ కూడా వేసుకోవాలి. నేను ఈ కర్రీకి 6 ఎగ్స్ తీసుకున్నాను. ఆ ఎగ్స్ని చాక్తో సన్నగా ఘాట్లు పెట్టి తీసుకోండి. హై ఫ్లేమ్లో అయితే ఎగ్స్ మాడిపోతాయి కాబట్టి ఫ్లేమ్ను లోలో ఉంచండి. ఇప్పుడు ఎగ్స్ని 2 వైపులు తిప్పుతూ కాల్చాలి. ఇలా చేస్తే ఎగ్స్ అన్నీ ఉప్పు కారాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇప్పుడు ఆ ఎగ్స్ని వేరే బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే పెనంలో 2 or 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి చీలికలు వేసి వేగనివ్వాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన 3 ఉల్లిపాయలను వేస్తున్నాను. వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించాలి. నేను 3 బిగ్ సైజ్ టమాటాల ప్యూరీని వేస్తున్నాను. దీనిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఇందులో మీకు రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి. ఇదంతా కలిపితే మంచి అరోమా వస్తుంది. చూడండి, మసాలా అంతా బాగా వేగింది కదా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వాటర్ వేసుకోవాలి. ఇదంతా బాగా ఒకసారి కలుపుకొని గ్రేవీని 10 minutes హై ఫ్లేమ్లో ఉడికించాలి. టెన్ మినిట్స్ తర్వాత చూస్తున్నాం కదా, గ్రేవీలో బబుల్స్ వస్తున్నాయి. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఎగ్స్ అందులో వేసి 5 minutes ఉడికించుకోవాలి. ఇలా చేస్తే గ్రేవీలో ఉన్న మసాలా మొత్తం ఎగ్స్కి చాలా బాగా పడుతుంది. ముందే కాకుండా ఒక మంచి ఫ్లేవర్ కోసం నేను ఫ్రెష్ కరివేపాకును వేస్తున్నాను. చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ మనకు తయారైనట్టే. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.